హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం హిందీ సెకండ్ లాంగ్వేజ్ 9th క్లాస్ గద్య భాగం నుంచి 5th లెసన్ శుక్రతారీకే సమాన్ లెసన్ యొక్క రచయిత స్వామి ఆనంద్ గురించి మనము ఇంట్రడక్షన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లేఖక్ రచయిత स्वामी आनंद. सन्यासी स्वामी आनंद का जन्म गुजरात के खटियावाड़ जिले के खिमड़ी गांव में सन 1887 में हुआ. इनका मूल नाम हिम्मतलाल था. जब ये 10 साल के थे तभी कुछ साधु इन्हें अपने साथ हिमालय की ओर ले गए और इनका नामकरण किया स्वामी आनंद. సన్యాసి అంటే ఋషి అన్నమాట. సేజ్ అంటాం కదా, సన్యాసి అంటే ఋషి. సన్యాసి స్వామి ఆనంద్గా జన్మ. సన్యాసి స్వామి ఆనంద్ యొక్క బర్త్ జన్మ ఎక్కడ జరిగిందంటే గుజరాత్ కే కఠియావాड़ जिले के खिमड़ी गांव में सन 1887 में हुआ. గుజరాత్లోని ఖటియావాడ్ డిస్ట్రిక్ట్లో ఖిమ్డి అనే గ్రామంలో ఇతను 1887లో జన్మించారు. इनका मूल नाम हिम्मतलाल था. इतनी असल पेरू हिम्मतलाल. जब ये 10 साल के थे तभी कुछ साधु इन्हें अपने साथ हिमालय की ओर ले गए और इनका नामकरण किया స్వామి ఆనంద్. ఇతని ఏజ్ 10 years ఉన్నప్పుడు కొంతమంది ఋషులు అంటే సాధువులు ఉంటారు కదా, వాళ్ళు హిమాలయాలు తీసుకువెళ్ళి ఇన్కా నామకరణ్ కియా, ఇతనికి ఒక పేరు పెట్టారు స్వామి ఆనంద్. అర్థమైంది కదా. ఇతని అసలు పేరు హిమ్మత్లాల్. ఇతనికి కొంతమంది ఋషులు చిన్నప్పుడు హిమాలయాలకు తీసుకువెళ్ళి అక్కడ అతనికి స్వామి ఆనంద్ అని పేరు పెట్టారు. 1907 में स्वामी आनंद स्वतंत्रता आंदोलन से जुड़ गए. 1907 మనకు ఫ్రీడమ్ రాకపూర్వం అంటే అప్పుడు ఫ్రీడమ్ మూమెంట్స్ జరుగుతున్నాయి, స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా భారతీయులు స్వాతంత్రం కోసం పోరాడుతున్న కాలం అన్నమాట 1907. అప్పుడు స్వామి ఆనంద్ గారు స్వతంత్రత ఆందోళన్ సే జుడుగాయి అంటే స్వాతంత్ర పోరాటంలో ఇతను కూడా చేరారు. అర్థమైంది కదా, ఫ్రీడమ్ మూమెంట్లో ఇతను కూడా చేరారు. మహారాష్ట్ర సే కుచ్ సమయ తక్ తరుణ్ హింద్ అఖబార్ నికాలా. మహారాష్ట్ర నుంచి కొంత సమయం కొరకు ఇతను తరుణ్ హింద్ అనే న్యూస్ పేపర్ని కూడా ప్రచురింపజేశారు. ఫిర్ బాల్ గంగాధర్ తిలక్ కే కేసరి అఖబార్ సే జుడ్గయే. తర్వాత బాల్ గంగాధర్ తిలక్ ఇతను కూడా ఫ్రీడమ్ ఫైటర్. ఇతను కూడా కేసరి న్యూస్ పేపర్ని నడుపుతున్నారన్నమాట. ఆ కేసరి అనే న్యూస్ పేపర్తో ఇతను కూడా చేరారు. 1917 में गांधी जी के संसर्ग में आने के बाद उन्हीं के निर्देशन में नवजीवन और यंग इंडिया की ప్రసార్ వ్యవస్థ సంభాలి. తర్వాత 1917లో ఇతను గాంధీజీ గారితో కలిశారనమాట. అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు తర్వాత అతను ఉన్హీకే నిర్దేశనమే, అతని యొక్క డైరెక్షన్లోనే నవజీవన్ మరియు యంగ్ ఇండియా అనే న్యూస్ పేపర్ని ప్రచురింప చేయడంలో అంటే డిస్ట్రిబ్యూషన్ చేయడం అనే పనిని చేపట్టారు. అంటే ఇతను కూడా దాన్ని హ్యాండిల్ చేశారు. ఇసీ బహానే ఈ వంకతోనే इन्हें गांधी जी और उनके निजी सहयोगी महादेव भाई देसाई और बाद में प्यारेलाल जी को निकट से जानने का अवसर मिला. ఈ సాగుతోనే ఎప్పుడైతే ఇతను గాంధీజీ గారి సహచరుడుగా ఉంటూ అతనితో పాటు అతని డైరెక్షన్లో పనిచేయడం మొదలుపెట్టారో అప్పుడే ఈ వంకతోనే గాంధీజీకి సహచరులైన మహాదేవ్ భాయ్ దేశాయి మరియు తర్వాత ప్యారేలాల్ గారితో వాళ్ళ గురించి దగ్గరుండి వాళ్ళ విషయాలను తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఇతనికి అపార్చునిటీ అనేది దొరికింది. మూలతః गुजराती भाषा में लिखे गए प्रस्तुत पाठ शुक्र तारे के समान में लेखक ने गांधी जी के निजी सचिव महादेव भाई देसाई की बेजोड़ प्रतिभा और व्यवस्थम दिनचर्या को उकेरा. నిజానికి గుజరాతీ భాషలో గల శుక్రతారేకే సమాన్ అనే రచన గుజరాతీ భాషలో ఉంది. అందులో లేఖకు గాంధీజీ యొక్క వ్యక్తిత్వ సహచరుడు అయిన మహాదేవ్ భాయ్ దేశాయి యొక్క అసమానమైన ప్రతిభను మరియు రొటీన్ వర్క్ను ఇందులో చిత్రించడం జరిగింది. అర్థమైంది కదా.
ఇక్కడ గాంధీజీకి సహచరులుగా ఉన్న మహాదేవ్ దేశాయి యొక్క ప్రతిభను మరియు అతను చేసే డైలీ రొటీన్ వర్క్ను చిత్రీకరించి చూపించడం జరిగింది. लेखक अपने इस रेखा चित्र के नायक के व्यक्तित्व और उसकी ऊर्जा, उनकी लगन और प्रतिभा से अभिभूत हैं. లేఖకుడు ఇతని రేఖా చిత్రం యొక్క నాయకుడు అంటే కథానాయకుడు యొక్క అతని యొక్క వ్యక్తిత్వము మరియు అతని యొక్క శక్తి సామర్థ్యాలు డెడికేషన్ ప్రతిభను చూసి ఇతను చాలా ఇంప్రెస్ అయ్యారు అంటే పొంగిపోయారు. महादेव भाई की सरलता, सज्जनता, निष्ठा, समर्पण, लगन और निराभिमान को लेखक ने पूरी ईमानदारी से शब्दों में पिरोया है. नायकुడు महादेव भाई యొక్క సింప్లిసిటీ, సజ్జనత జెంటిల్నెస్, నిష్ఠ అంటే ఏకాగ్రత, సమర్పణ అంటే అంకిత భావము, లగన్ అంటే డెడికేషన్ మరియు నిరాభిమానాన్ని కూడా లేఖకుడు ఇతని యొక్క సింప్లిసిటీ, జెంటిల్నెస్, లాయల్టీ, డెడికేషన్, సాక్రిఫై ఇవన్నీ పూర్తి నిజాయితీతో ఇతని పదాలలో దీన్ని పూరించారు. పిరోనా అంటే అల్లడం, పూసలను అల్లినట్టుగా శబ్దాలను కూడా ఇతను మాలలాగా అల్లారనమాట. इनकी लेखनी महादेव के व्यक्तित्व का ऐसा चित्र खींचने में सफल हो रही है कि पाठक को महादेव भाई पर अभिमान हो जाता है. ఇతని రచనతోటి మహాదేవ్ భాయ్ యొక్క వ్యక్తిత్వం మనకు ఎలా అనిపిస్తుందంటే పాఠకులకు గర్వంగా అనిపించేలా, అంటే మనం ఎవరైతే చదువుకుంటామో మన అందరికి కూడా గర్వంగా అనిపించేలా చేయడంలో ఇతను విజయం సాధించారు. लेखक के अनुसार कोई भी महान व्यक्ति महानतम कार्य तभी कर पाता है जब उसके साथ ऐसे सहयोगी हो जो उसकी तमाम इतर चिंताओं और उलझनों को अपने सिर ले लें. गांधी जी के लिए महादेव भाई और भाई प्यारेलाल जी ऐसे ही शख्सियत थे. లేఖకుని ఉద్దేశంలో అంటే రచయిత ఉద్దేశంలో మహాన్ వ్యక్తి ఎవరైనా గొప్ప వ్యక్తి, మహానతం కార్య తభీ కర్ పాతా హై, ఎవరైనా గొప్ప వ్యక్తి గొప్ప పనులు ఎప్పుడు చేయగలుగుతాడంటే జబ్ ఉస్కే సాత్ ఐసే సహయోగి హో, అతనితో ఇలాంటి సెక్రటరీస్ లేదా సహచరులు ఉన్నప్పుడు. ఎలాంటి వారు అంటే తమాం ఇతర చింతాओं और उलझनों को अपने सिर ले ले, అతని యొక్క సహచరులు ఎలాంటి వాళ్ళై ఉండాలంటే ఇతని యొక్క వర్రీస్ మరియు కాంప్లికేషన్స్ వారి నెత్తి మీద పెట్టుకోవాలి, అంటే వాళ్ళు సాల్వ్ చేయాలి, వాటి బాధ్యతల్ని వీళ్ళు భరించాలి. అలాంటప్పుడే ఎవరైనా గొప్ప వ్యక్తి అతని యొక్క గొప్ప కార్యాలు చేయగలడు. అలాగే గాంధీజీ గారికి కూడా మహాదేవ్ భాయ్ और భాయ్ ప్యారేలాల్ జీ వీళ్ళిద్దరు కూడా మహాదేవ్ భాయ్ మరియు ప్యారేలాల్ కూడా ఇలాంటి వ్యక్తులే. ఎలాంటి వ్యక్తులు అంటే గాంధీజీకి ఉన్న వర్రీస్ కానీ కాంప్లికేషన్స్ కానీ దూరం చేసి గొప్ప కార్యాలను చేయడానికి ముందుకు నడిపించే వ్యక్తులు వీళ్ళిద్దరు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో స్వామి ఆనంద్ యొక్క ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.